రేపు సండే కాబట్టి ఈరోజు వస్తే మేము పింఛన్ వస్తాం అందరికి. కొద్దిగా పింఛన్స్ రాలేదు అంటే సైట్ ఓపెన్ కాలేదు, అవి కూడా ఇస్తాం. తీసుకురావడానికి కానీ వీడియోస్ కానీ కొన్ని సమస్యలు ఉంటే చేస్తాం. తర్వాత మిషన్ ద్రోణాచార్య చెప్పి మేము ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఆ ప్రోగ్రాంలో ప్రతి వార్డు తిరుగుతున్నాం, ప్రతి ఇంటికి పోతున్నాం. వాళ్ళ సమస్య తెలుసుకొని తాగు సమస్య కానీ, డ్రైన్ కానీ, ఏ సమస్య కరెంట్ కానీ అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా పరిష్కారం చేస్తాం. ద్రోణాచార్య మిషన్ కింద మంచి రెస్పాండ్ వస్తుంది ప్రజల్లో. మామూలుగా ఎలక్షన్ ముందు నాయకులు వస్తారు, మీ అట్ట కాదు. ఎలక్షన్కి టైం ముందు ముందే వెళ్ళి ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని డ్రైన్ ఎట్లా ఉంది, నీళ్ళు ఎలా వస్తున్నాయి, అలాగే మళ్ళీ అదగా నీళ్ళు వస్తున్నాయి. మిషన్ జల్జీవన్ మిషన్ అది అమృత్ కింద మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి, అంటే డైలీ వస్తాయి. ఇప్పుడు 100 days వస్తున్నాయి. రేపు మార్చి తర్వాత ప్రతి ఇంటికి ప్రతి రోజు వస్తాయి నీళ్ళు. దాంతోపాటు రోడ్స్ డ్రైన్స్ కూడా వేసాం. మనం 70 కోట్లతో వేసాం రోడ్స్ డ్రైన్ కూడా. అన్ని కూడా ఈ 1 year కూడా అయిపోతాయి కంప్లీట్గా. సార్ మాజీ మంత్రి మేము అభివృద్ధి చేసాం కానీ అడగండి ఆయన్ని. అభివృద్ధి చేసిన ఎవరు పోతాడు? అడగండి ఆయన్ని. అభివృద్ధి చేసింది మేము ఎప్పుడో చేసి అభివృద్ధి చేస్తాడా? ఆయన చేశాడు, కొత్త బిల్డింగ్ కట్టాడు, స్కూల్ బిల్డింగ్ కట్టాడు, అది రేగులు పోయినాయి. నీళ్లు సరిగ్గా లేవు, రోడ్డు సరిగ్గా లేవు, కరెంట్ మన ట్రాన్స్ఫార్మర్స్ లేవు. కానీ ఆర్టీసీ ఆర్టీఓ వాళ్ళది బిల్డింగ్ కానీ పెండింగ్ ఉంది, వాల్మీకి వాళ్ళు పెండింగ్ ఉంది, తర్వాత ఐటీ కాలేజ్ పెండింగ్ ఉంది. ఏం చేశాడు? కంప్లీట్ హాస్పిటల్ చేశాడు. హాస్పిటల్కి ఒక పైసలు లేదు, అందులో ఎక్విప్మెంట్ ఏం లేదు, బెంచీలే కూర్చో ఏదో పెద్ద ఎత్తున్నాడు. బ్రహ్మాండ ఆసుపత్రి కన్నా బిల్డింగ్ బిల్డింగ్ సరిలేదు, బిల్డింగ్ పైన కూడా ఎగిరిపోతుంది. అని ఇప్పుడు కంప్లీట్ కాకముందే ఎందుకు ఓపెన్ చేశాడు? ఎలక్షన్ స్టంట్ కోసం ఓపెన్ చేశాడు. ఎక్కడ కూడా ఎవరు హ్యాపీ లేడు. ఇప్పుడు డాల్బెట్ కట్టలేదు, చాలా చోట్ల అన్ని రకాల పెండింగ్ ఉన్నాయి. అన్ని మామీ చేస్తారు. అంతా వాళ్ళు దోసుకొని పోయి మామీ చేశారు. మేము భయపడడం తప్పకుండా ఏదైతే పెండింగ్ ఉందో అవి కంప్లీట్ చేస్తాం. మా తర్వాత అన్ని కార్యక్రమాలు పెండింగ్ కార్యక్రమాలు మేము కంప్లీట్ చేస్తాం. తప్పకుండా ఇంకా ఎక్కువ కార్యక్రమం చేస్తున్నాం. మేము చెప్పుకోం, అభివృద్ధి చేస్తాం. నీళ్ళు వాడుతున్నాయి. ఆయన చేశాడు నీళ్ళు, కృష్ణమూర్తి గారు చేసే ప్రోగ్రామ్ ఇది. ఏం చేశాడు ఆయన? మొన్న ట్రయల్ ఇచ్చాడు. ఇప్పుడు అన్ని చెరువు దింపాం. ప్రతి ఒక్కటి పెండింగ్ పెట్టాడు. ఏమంటే నేను 15 ఏళ్ళు పరిపిస్తాను కూడా కానీ లాస్ట్ ఆయన అది మూర్ఖత్వం. ఇది ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండి రాష్ట్రాన్ని వెళ్ళి జగన్ తర్వాత రెండో జగన్ కదా ఆయన మాట్లాడితే ఏం చెప్పేది? చదువుకుని మాట్లాడితే 12 రోజులు మాట్లాడు. ఈవీఎం అంటే గెలిస్తే ఈవీఎమా ఓడిపోతే ఎట్లా కాదు. అది సిస్టమ్. అది యూ హావ్ టు బ్లేమ్ ది ఎలక్షన్ కమిషన్, నాట్ us. ఇది సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు పొద్దు సెంట్రల్ పోతావు, సీతారాం పోతావు, మాట్లాడుతావు, మళ్ళీ వాళ్ళని కలిసి మాకు సంబంధ విషయం కాదు. ఈయన ఫైనాన్స్ కాబట్టి ఆయనతో క్లోజ్గా ఉండి ఎన్నో కార్యక్రమం చేసుకున్నాడు. ఆయన అడగమని చెప్పాడు. మామూలుగా మేము ఫేస్ చేశాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎలక్షన్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కాదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి హక్కు లేదు, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మోదీ గారికి చెప్పండి, మోదీ గారికి స్టేట్మెంట్ ఇవ్వండి, మోదీ ధన చేయండి. వచ్చే ఎలక్షన్ ధన చెప్పండి. అది చేత కాదు. మామూలు వచ్చి గెలిచారంటే అంబిషియస్. బాగా గెలిస్తే అదేనా గెలవడానికి గెలుస్తాయి. ఆయన గెలిచే సమస్య లేదు. గెలిచామంటున్నాడు. ఏంది ఆయన చెప్పండి. ఆయన గెలిచే సమస్య లేదు. ఆయన కళాకాలం అయిపోతుంది. రోజు ప్రజలు తెలుసుకునే సంగతి తెలుసుకున్నారు. కాబట్టి ఎందుకంటే మా మాది ఆయన పోవటం లేదు. ఆయన హాయ్ ఫై ఎంత తప్పించి అదే రిజల్ట్స్.